బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మరి నేనైతే బతుకమ్మ పేరించేశానండి. ఈ రోజుతో మొదలై దుర్గాష్టమితో అయితే ముగుస్తుందండి. ఇక పెత్రమావాస్యతో ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయ్యి దుర్గాష్టమితో బతుకమ్మ పండుగ అయితే అయిపోతుందండి. మరి నేనైతే బతుకమ్మను పూజించి చక్కగా కూరల దగ్గర పెట్టి పసుపు కుంకుమలు వేసి అయితే మొక్కుకున్నా. హ్యాపీ ఎంగిలి పూల బతుకమ్మ, హ్యాపీ పెత్రమావాస్య అండి. ఇంకా ఈ రోజైతే పెత్రమావాస్య పెద్దల పండుగ అని అంటారండి. ఈ పౌర్ణమి తర్వాత నుండి మహాలయ పక్షాల్లో పెట్టుకొని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఈ రోజుతో లాస్ట్ అండి పెద్దలకు పెట్టుకోవడం అయితే. నేనైతే అమావాస్య సందర్భంగా అయితే లక్ష్మీ కుబేర దీపం ఐశ్వర్య దీపం అయితే వెలిగించుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మా పెద్దక్కయ్య గారి పుట్టినరోజు అండి ఈ రోజు అయితే. పెత్రమావాస్య రోజే పుట్టింది అని అంటారండి. డేట్ వైజ్గా అయితే వేరే వస్తుంది కానీ పండగని పట్టుకుంటే మాత్రం ఈ రోజే వస్తుందండి. ఎనీవే అక్క నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయుర ఆరోగ్యాలతో మనశ్శాంతితో చక్కగా వర్ధిల్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పెత్రమావాస్య ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలండి. మరి పూజ అంతా అయితే ఇలా చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి. కామాక్షి దీపము ఐశ్వర్య దీపం లక్ష్మీ కుబేర దీపంతో. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి. హలో అండి, మా బావగారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇదివరకే ఒక వీడియో అయితే పెట్టానండి. ఇంక ఇది 2వ వీడియో అండి. ఇంకా ఈ వీడియోలో అయితే మొత్తం మా బావగారి గురించి మాట్లాడిన స్పీచ్, ఇంకా వచ్చిన పెద్దలు ప్రముఖులు కూడా ఇంకా వారిని గురించి వాళ్ళకు తెలిసిన విషయాలు ఇంకా మనతో షేర్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు అనుభవించిన అనుభవాలన్నీ కూడా చెప్పేటి అయితే ఉంటాయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా పిల్లలు కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా అక్క బావ వాళ్ళకైతే ఒక అబ్బాయి 2 అమ్మాయిలండి. ఇంకా అల్లుడు కూతురు ఇంకా పెద్ద అమ్మాయి మా అబ్బాయి ఇంకా వీళ్ళందరూ ఇచ్చే స్పీచ్లు చూస్తూ ఉంటే అయితే వచ్చిన అందరికీ కళ్ళల్లోంచి అయితే నీళ్లు గిర్రున తిరిగాయండి. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, అందరి కళ్ళల్లోకి నీళ్లు ఎందుకు వచ్చాయి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఈ పదవి విరమణ చెబుతున్నటువంటి జగన్మోహన్ గారి ఆత్మీయులు పెద్దల్ని గౌరవించుకోవడం మన ఆనవాయితీ కనుక వార్డు కౌన్సిలర్గా ఇన్నాళ్ళు కొనసాగినటువంటి శ్రీమతి మొత్తం లతా గారి జగన్ గారిని ఎన్నికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకటరెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఇచ్చేసినటువంటి పెన్షనర్ పల్లి అధ్యక్షుడు మిత్రుడు జగరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. రేపటి నుంచి మీ పల్లెల్లో కలుస్తున్నారు కనుక వారిని ఆహ్వానించడానికి మీరు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. పిల్లలు వచ్చిన పెద్దలు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాల్సిందేనండి. ఇంకా పిల్లలు మాట్లాడుతుంటే అయితే అందరూ చాలా బాగా చదువుకొని ఇంత మంచి పొజిషన్లో ఉన్నారంటే ఎంతో నిశ్చయంతో చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చారు మా ఫాదర్. ఆ రోజుల్లో బుక్స్ కొనుక్కోవడానికైనా దేనికైనా చాలా కష్టం ఉంటుంది. లైక్ అంటే ఎడ్యుకేషన్కి అంత విలువ ఇచ్చేవాళ్ళు కాదు. లైక్ అంటే మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా అవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు ఎడ్యుకేషన్ అడిగినవి కాదనుకుండా ఏంటంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ఎవరైనా. సో అదైతే నేను నేర్చుకున్నాను. సో అది కొనసాగిస్తున్నాము. ఈరోజు రిటైర్మెంట్ ఉన్నదేమో కానీ ఆయన సొసైటీకి ఆయన ఎంత చేయాలో అంత చేస్తూనే ఉంటారు నాకు తెలుసు. దానికి మాత్రం రిటైర్మెంట్ అయితే ఉండదు. అండ్ ఆ రోజుల్లో బస్సెస్ సరిగ్గా ఉండేవి కాదు. బైక్ ఉన్నా వెళ్ళి రావాలంటే చాలా కష్టంగా ఉంటుండే. సో ఇంటి పట్టునే ఉండి మా మమ్మీ మా ఫాదర్ మాకు కొంచెం దూరం ఉన్నా కూడా ఆ రోజు మొత్తం మమ్మల్ని జాగ్రత్తగా మాకు స్కూల్కి పంపించడమైనా తినిపించడమైనా ఏదైనా ట్యూషన్కైనా దేనికైనా ఎలాంటి లోటు లేకుండా మా మమ్మీ చాలా అంటే మా డాడీకి తోడుగా చాలా గట్టిగా నిలబడి. అండ్ ఓ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్స్ అయితే నాకు గుర్తొస్తున్నాయి.
డాడీ అప్పుడు మార్నింగ్ పొద్దున్నే బస్ తీసుకొని వచ్చేవాళ్ళు. అలా ఇంటికి వచ్చి ఉండగానే మళ్ళీ కాల్ వచ్చేది, ఫలానా హాస్టల్లో ఫామ్ కొట్టేసింది, రండి అర్జెంట్గా, ఒక బాబుకి మోషన్స్ అయినాయి రండి అని అలా వచ్చి అట్లనే వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకు బట్ అట్ ద సేమ్ టైం విధులు నిర్వహించాలి కాబట్టి విధులు నిర్వహిస్తూ అట్ ద సేమ్ టైం మాకు కూడా ఏ లోటు లేకుండా అన్నీ సమకూరుస్తూ వచ్చిన టైంలో పాకెట్ మనీ ఇంత అని ఇంత డివైడ్ చేస్తూ ఇంత ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ ఎలాంటి ఆ వీక్కి ఎంత డబ్బులు అవుతాయి, బైక్ ఫుల్ ట్యాంక్కి ఎంత అవుతుంది, అలా క్యాల్కులేషన్ చేసుకొని మరీ ఎలాంటి లోన్ లేకుండా ఎవరిని అడగకుండా ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. ఉన్న 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా ఇంటికి ఏం కావాలో అన్నీ మొత్తం చేసేవాళ్ళు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. సో ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పటి నుంచి మీకు కొంచెం రిలాక్సేషన్ అవసరం కాబట్టి మేము ముందుకు వస్తాము. మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఏదున్నా మీకు మాకు లోటు లేకుండా చూసుకున్నారు కదా, సో అలాగే మీకు కూడా ముందు ముందు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాము, చూసుకోగలం కూడా. థ్యాంక్ యూ అండి అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి. ఇంకా మా అబ్బాయి ఇచ్చిన స్పీచ్ అయితే అక్కయ్య వాళ్ళ అబ్బాయి అండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలండి. ఇప్పుడైతే అబ్బాయి స్పీచ్ వినేశారు, ఇంకా అమ్మాయిల స్పీచ్ వినేసేయండి. ఇంకా చాలా ఉత్కంఠగా ఉంటుందండి. ఇంకా మా పెద్దక్క అయితే ఒకటే ఏడవడం అండి, కళ్ళలోంచి నీళ్ళు రాలుతూ ఉంటే చూసుకోవడం. ఇంకా అక్కని చూస్తుంటే నా కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదండి. ఇంకా పిల్లలు అలా మాట్లాడుతూ ఉంటే అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, పిల్లలు పేరెంట్స్ గురించి చాలా చక్కగా స్పీచ్ ఇచ్చారు అని అయితే. ఇంకా కడుపున పుట్టిన పిల్లలు అంటే ఏమో అనుకోవచ్చండి, ఇంకా అల్లుడు గారు, కోడలు, ఇంకా వాళ్ళు మన పిల్లలు మన తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడంలో అయితే విశేషం అంటూ ఏమీ ఉండదండి. కాకపోతే ఇంకా వచ్చిన అల్లుళ్ళు కానీ ఇంటి కోడలు కానీ ఇంకా మామయ్య గురించి పొగుడుతూ ఉంటే అయితే వినడానికైతే చాలా బాగా ఉందండి. ఇంకా వచ్చిన పెద్దలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ కాకుండా చూసేయండి. ఇంకా లాస్ట్ వరకు అలాగే ఉన్నట్టుగా స్పీచ్లన్నీ అలాగే ఉంచేసానండి. ఇంకా ఏ మెమరీ కూడా మిస్ కావద్దు అన్నట్టుగానైతే మరి వీడియో అయితే కంటిన్యూషన్గా అలాగే ఉంచేసానండి. మరి చూసేయండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. మా పెద్ద అమ్మాయి స్పీచ్ అయితే వినేయండి ఇప్పుడు. కానీ ఆ టైంలో మనకు ఒక సపోర్ట్ అనేది మనకు డెఫినెట్లీ కావాలి. ఆ సపోర్ట్ వల్లే మనం దేనికైనా ముందుకు వెళ్ళగలుగుతాము. అండ్ అలాగే నా లైఫ్లో కూడా హ్యాడ్ బ్యాడ్ ఫేస్. ఆ ఫేస్ నుంచి ఎదుర్కోవడానికి మా నాన్నగారు చాలా, మమ్మీ అండ్ డాడీ వితౌట్ యూ నేను ఈరోజు ఈ పొజిషన్లో అండ్ ఎంత హ్యాపీగా నేను ఉండేదాన్ని కాదు. నాకు తెలుసు ఆయన గౌరవ మర్యాదలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. కానీ నాకు ఆ కష్టం వచ్చినప్పుడు ఆయన నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నీ హ్యాపీనెస్సే నాకు ఇంపార్టెంట్, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని నాకు తోడుగా ఉన్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. పెళ్ళి అవ్వగానే అమ్మాయికి పేరెంట్స్ సపోర్ట్ అనేది సో చైల్డ్హుడ్ నుంచి పెళ్ళి అయిన తర్వాత కూడా పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దొరకక వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్. డాడీ మాకు మీరు ప్రతి మూమెంట్ మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు ప్రోత్సహించినందుకు. అండ్ ఆడపిల్లలు అనగానే ఎవరైనా ఒక మెట్టు తక్కువగానే చూస్తారు, కొడుకునే ఎక్కువగా చూస్తారు. కానీ ఏ రోజు కూడా అన్నయ్య కంటే మమ్మల్ని ఒక మెట్టు ఎక్కువే చూస్తారు, కానీ తక్కువ మాత్రం ఏ రోజు చేయలేదు. ఈవెన్ చదువు విషయంలో కానీ దేనికైనా. అండ్ మమ్మీ సెల్ఫ్లెస్ అంటారు కదా, తన గురించి తను ఆలోచించుకోకుండా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించుకునే వ్యక్తి మమ్మీ. నేను వచ్చి 1 month అయింది, నా హస్బెండ్ వదిలేసి ఎలా ఉంటున్నాడో ఎలా తింటున్నాడో అని 1 monthకే నేను బాధపడుతున్నాను. అలా
మమ్మీ మా కోసం 10 ఇయర్స్ డాడీ నుంచి డిస్టెన్స్గా ఉండి మమ్మీ డాడీ ఇక్కడ వీకెండ్స్ రావడము, మమ్మీ మా కోసం హైదరాబాద్లో ఉండడం, హాస్టల్లో ముగ్గురిని 3 చోట్ల పెట్టడం ఇష్టం లేక ముగ్గురిని కలిపి ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్, రేపు పొద్దున పిల్లలు జాబ్ పర్పస్లో కానీ పెళ్ళి అయిన తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు, ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం ఎక్కడ ఉంటుందని చెప్పి మమ్మీ అండ్ డాడీ ఒక డెసిషన్కి వచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ 30, మమ్మీ 30లో డాడీ 38, 36లో మా కోసం దూరం ఉండి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. అండ్ మనం అంటారు కదా ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇలాంటి పిల్లలు పుట్టారు ఇలా అంటుంటారు కదా, కానీ మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నామో మాకు ఇలాంటి తల్లిదండ్రులు దొరికారు, అది మా అదృష్టంగా భావిస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మేము అడిగిన దానికంటే మీరు ఎక్కువే చేశారు, మాకు ఏ రోజు తక్కువ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చి 1 month అయింది, ఇప్పటికీ నన్ను ఒక చిన్నపిల్లలాగా వాళ్ళని బయట నుంచి వచ్చేటప్పుడు ఏం తింటావు అని అడుగుతారు. అది ఓన్లీ డాడీ మాత్రమే చేయగలుగుతారు, ఇంకెవ్వరు మన లైఫ్లో డాడీ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. ఐ థింక్ మీ అందరికీ కూడా అది కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నార్మల్గా మనం ఇంట్లో పేరెంట్స్ గురించి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయము, గ్రాంటెడ్గా తీసుకుంటాము. అండ్ వి షుడ్ ఎప్పుడు పేరెంట్స్ గురించి మనకు అవకాశం దొరికినప్పుడల్లా ఎక్స్ప్రెస్ చేయాలి. మన ప్రేమని వ్యక్తపరిస్తేనే వాళ్ళు బయటకి పొంగకపోవచ్చు, బట్ మనసులో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అండ్ వి షుడ్ అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం పొంది ఈరోజు మన ముందు వచ్చి మా తల్లిదండ్రుల గురించి మా నాన్న గురించి నేను ఒక మాట మాట్లాడుతానని ముందుకు వస్తుంది. సింధు. ఎటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే సక్సెస్ అవ్వలేదు, ఇటువైపు వస్తే సక్సెస్ అవ్వలేదు అన్న టైంలో నాన్న నాకు తోడుగా ఉండి ఎంతో మోటివేషన్ ఇచ్చారు. నేను చాలాసార్లు లోగా ఫీల్ అయ్యేదాన్ని. ఎగ్జామ్ రాసాక 3 yearsకి జాబ్ నా చేతికి వచ్చింది. ఆ 3 years టైంలో కూడా నేను చాలా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తావు, ఓవర్ఫ్లో అవుతున్నాయి, ఎలా ఉంటావో ఏంటో, డ్యూటీకి జాగ్రత్త అని మమ్మీ ఎప్పుడు నా గురించి టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఎక్కడో యాక్సిడెంట్ అయింది ఫలానా మన డిస్టిక్లోనే, జగిత్యాల డిస్టిక్లో ఒక ఎస్ఐ. మామయ్య కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిటైర్మెంట్. 39 years అనేది చాలా ఇన్ని సంవత్సరాలు తీసుకున్న టెన్షన్ అవన్నీ కూడా వదిలేసి కొంచెం హెల్త్ పట్ల కేర్ తీసుకొని రిలాక్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుభవాన్ని, వారి ఆత్మీయతలు, తల్లిదండ్రులు చూపిన ప్రేమను ఈరోజు మనందరి ముందు వ్యక్తపరిచి వారు ఎదిగిన తీరును తండ్రిగా తల్లిగా వారు చూపిన వాటలో నడుస్తూ ఒక మంచి వ్యక్తులుగా ఎదిగిన సందర్భంలో వారికి మనందరం వేదిక పక్షాన మీ అందరి పక్షాన శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సునీత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో గురించి మా అత్తయ్య గురించి నేను కూడా ఒక 2 మాటలు మాట్లాడాలనుకున్నంటే వెల్కమ్. పిల్లలకి ఏదైనా తండ్రి చేస్తాడు, దేని గురించి అయినా తండ్రి చూసుకుంటాడు, కానీ మా పిల్లలకి తండ్రితో సమానంగా చూసుకున్నారు మా మామయ్య. మా అత్తమ్మ మాకైనా ఏ లోటు లేకుండా చూసుకునేవాళ్ళు. మా పిల్లలకి మాకు బ్యాక్ బోన్లో ఉన్నారు. మీరు చాలా చాలా కష్టపడ్డారు. అత్త మామ చూపే ప్రేమ ముందైతే మా కోడలికి కన్నీళ్ళు తాగడం లేదండి. వాళ్ళ కూతుళ్ళతో సమానంగా చూస్తున్నారు. మా మామయ్యకి 2 కూతుర్లే కాదు 3 కూతుర్లు అని. మామయ్య అత్త గురించి చెప్పడానికి ముందుకొచ్చి వారి అభిప్రాయం చెప్పిన సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దేవేంద్ర రెడ్డి గారిని. ఇక పెన్షన్ సంఘం అధ్యక్షులు మిత్రులు గంగారాజం గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు మా మిత్రుడు మల్యాల వెంకటరెడ్డి గారు
గారి రావడానికి వచ్చినటువంటి మా గౌరవ పెన్షనర్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులందరికీ కూడా మా పెన్షనర్ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మిత్రుడు వెంకటరెడ్డి గారు నాకు కాలేజ్ మేట్, అప్పటి నుంచి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి మా బంధం అనేది ఉండేది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడేవారు, ఎప్పుడు ఆవేశం లేదు. కనుక మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నామో ఇప్పటి కూడా అలానే పలకరిస్తూ మేము మూవ్మెంట్ అయ్యేవారు. ఎనీహౌ వారి గురించి వారి పిల్లలు చాలా చెప్పారు. మనం కలిసి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మిత్రుడు 39 సంవత్సరాలు సర్వీస్ చేసి రేపటితో మా పెన్షనర్ సంఘానికి వచ్చి సేవ చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ, ఎందుకంటే అవకాశం ఇది అయిపోయింది ఈరోజు సర్వీసు, రేపు రిటైర్మెంట్తో మనం సంబంధం. చాలామంది మన మిత్రులు వచ్చారు పెన్షనర్స్, దాదాపు వాళ్ళందరికీ కూడా మీకు స్వాగతం పలుకుతూ మీ యొక్క అభివృద్ధి గురించి, మీ యొక్క పిల్లలను మీరు పెంచిన దాని గురించి మిత్రులందరికీ, దాదాపు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా అప్పుడు మనము ఉన్న రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కలిసి అందరికీ మీ గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎనీహౌ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ మేడకు కనుక పొద్దున్నే తయారై బయలుదేరి అడవిలో ఉంటాడు. రేపటి నుంచి ఒక 15 రోజులు అలాగే తయారవుతారు. ఇక్కడ నుంచి ప్రశాంతంగా వారి నుంచి వారి ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని మా చూసారా ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎలా పోగొట్టుకుంటారో. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్ అంటూ లేదు. అందుకే మనం ఏ సేవ చేసినా పదవి విరమణ అనంతరం ఒక సమాజంలో మంచి వ్యక్తులుగా దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇప్పటిదాకా వారి పిల్లలు వారికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి, వారు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క ఉన్నతి కోసం నరసింహారావు పదవి విరమణ శుభాకాంక్షల కార్యక్రమానికి అధ్యక్షుడు సన్మానకర్త వారి శ్రీనివాస్ గారు, సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ, సభ ముందు ఉన్నటువంటి తెలియజేస్తూ, ఈ వెంకటరెడ్డి గారు వారి అబ్బాయి ఇచ్చినట్టు తిరుమలాపూర్ గ్రామంలో నుండి మారుమూల గ్రామం కొడిమ్యాలలో నుండి ఆ గ్రామానికి పేరు తీసుకొచ్చినటువంటి మల్యాల వెంకటరెడ్డి గారుతో పాటుగా తిరుమలాపూర్ వెంకటరెడ్డి గారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం తెలియజేస్తూ, వారు చిన్నప్పుడు చాలా కష్టాలు పడినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి తిరుమలాపూర్ మా మామయ్య వారు గారు, అదేవిధంగా పాపిరెడ్డి గారు, వారి కుమారెడ్డి గారు అందరూ కూడా వీళ్ళందరూ బట్టి తిరుమలాపూర్ బట్టి ఆ రోజు కొడిమ్యాల మండలంలో తిరుమలాపూర్ అంటేనే గేమ్స్లో కానివ్వండి, చదువులో కానీ ఒక ముందు వరుసలో ఉంటుంది ఆ రోజుల్లో. అటువంటి ఒక టీం వర్క్ చేస్తూ కష్టపడి చదువుకొని ఒక హాస్టల్ వార్డింగ్లో, అదేవిధంగా ఆ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలను కూడా చదివి చమ్మికుంటలో ఒక ఉపాధ్యాయునిగా ఉండి, ఆ తర్వాత హాస్టల్ వార్డింగ్ ఆఫీసర్గా వార్డింగ్గా ఆ రోజు నియామకం కాబట్టి 2 రకాల వృత్తులు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు చూస్తే, ఎందుకంటే మనం జనరల్గా చదువు చెప్తున్నాం, టీచర్స్గా పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తుంటాం. మరి అమ్మ లెక్క ఒక హాస్టల్ వార్డెన్గా వారు ప్రతి విద్యార్థిని, నేను కూడా కొత్తవాడ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఈ దేవయ్య గారు కానివ్వండి, ఇక్కడ ఇంకా ఉపాధ్యాయులు